గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు చెందిన రుణాలన్నింటినీ మాఫీ చేసేస్తానని చెప్పి మాట ఎగ్గొట్టి డ్వాక్రా మహిళలందరికీ అప్పుల పాలు చేశారని, కానీ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా మహిళలందరి రుణాలను తీర్చేయడమే కాకుండా వారిని లక్షాధికారులుగా గౌరవంగా జీవించేలా చేసింది మాటకు కట్టుబడి ఉండే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం కొత్తపల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు అధ్యక్షతన జరిగిన మండలానికి సంబంధించిన డ్వాక్రా సంఘాలకు ఆసరా 4వ విడత నగదు పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ హాజరయ్యారు. ముందుగా ఎంపీ గీతా ఎమ్మెల్యే దొరబాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏపీఓ షకీలా, సర్పంచ్ ఉమ్మడి జాన్, ఎంపీపీ కారే సుధా శ్రీనివాస్, వైస్ ఎంపీపీ చెట్టుబద్దల నానిబాబు, రావు చిన్నారావు, మాదిరెడ్డి దొరబాబు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం మండలంలోని 1620 సంఘాలకు చెందిన 16,200 మంది సభ్యులకు గాను ఆసరా 4వ విడతగా సుమారు 13,18 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే దొరబాబు, ఎంపీ గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా సభ్యులకు అందజేశారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆనాల సుదర్శన్, జ్యోతుల బాబులు, మారిసిటి బుజ్జి, జ్యోతుల చక్రబాయి, రావుల మాధవరావు, కొత్తెన్ దత్తుడు, గుండ్రా జగ్గారావు, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అందుకే ఈ రోజు చదువులో ఆడపిల్లలు ముందుండాలి, ఆటల్లో ముందుండాలి, ఆరోగ్యంగా ముందుండాలి, అన్నింటా ముందుండాలి. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు, అమెరికా వెళ్ళైనా సరే మన బిడ్డలు ధైర్యంగా మాట్లాడాలని చెప్పి విద్యను ప్రోత్సహిస్తున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన మాట ప్రకారం మొత్తం బాకీలు చెల్లించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాము. దఫదఫాలుగా తీరిస్తే మీ పనులకు బ్యాంకుల్లో పెరిగింది. దానివల్ల మీరు మళ్ళీ లోన్స్ తీసుకోవడానికి అవకాశం వచ్చింది, మీ గ్రూపుల్ని బతికించుకోవడానికి అవకాశం వచ్చింది. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఎవరైతే ఎన్నికల్లో మాట ఇస్తారో మాటని ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చుకోవడం, నిలబెట్టడం ఒకటి. ఎన్నికల్లో అంటే మీరందరూ తెలుసుకోవడానికి చెప్తున్నారు, ఎన్నికల్లో వచ్చి చాలా చెప్తారు, అలాగే చెప్పారు. అన్నమంతా మనందరం ఆడవాళ్ళం కాబట్టి అన్నం ఉడికిందో చూడాలని లేదో చూడాలంటే మొత్తం తీయం. ఏం చేస్తాం? ఏం చూస్తాం? ఒక్క మెతుకు చూస్తాం. ఆ మెతుకే ఈరోజు ఆసరా పథకం. అప్పుడు ఇచ్చిన మాటకి మీరు అప్పులు పాలయ్యారు. 2019లో జగన్ గారు ఇచ్చిన మాటకి అప్పు తీరింది. డోక్రాలో మీరు లక్షాధికారులు అయ్యే విధంగా చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా చేరే విధంగా ఎక్కడా కూడా కష్టపూరిత రాజకీయాలు చేయకుండా ప్రకరణ శుద్ధిగా ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ ఇంటికి గడపకి వచ్చినప్పుడు మీ అందరికీ కూడా మీ సమస్యలన్నింటినీ కూడా వెంటనే అధికారులకు విన్నవించి ఆ పథకాలన్నింటినీ కూడా మళ్ళా మీకు చేరే విధంగా ఎవరైనా రానటువంటి వారికి చేసినటువంటి విధానంలో ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఏ ఒక్కరికి కూడా నాకు ఈ పథకం రాలేదు అనే దిశగా ఎవరైనా ఉంటే మీరు రండి, తప్పనిసరిగా చేస్తామని చెప్పి ఆ రోజున గడపకి ఈ ఇంటికి రావడం జరిగింది. ఎప్పుడు ఎల్లప్పుడూ మీ అందరి కష్టాల్లో నేను ఉంటాను. ఏ రకంగా కూడా మీకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా, నేను పదవిలో ఉన్నా లేకపోయినా నేను మీకు అండగా ఉంటానని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ముందుకు వెళ్దామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజున కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి ఒకసారి తెలియజేస్తూ